హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అంతా కూడా బాగానే ఉన్నారని అయితే అనుకుంటున్నా. సో ఈరోజు ఈ వీడియోలో మన హైదరాబాద్ నుంచి వికారాబాద్, అనంతగిరి హిల్స్ అండ్ కోట్పల్లి రిజర్వాయర్ అయితే అది కూడా బైక్ మీద మనం ఫస్ట్ నా బైక్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ట్రిప్ అయితే వేయడం జరిగింది. సో ఈ బైక్ ద్వారా వెళ్ళడం జరిగింది. అసలు బైక్ పైన వెళ్తే అనంతగిరి హిల్స్కి, కోట్పల్లికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock మేము అప్పా జంక్షన్ దగ్గర ఉన్న రాఘవేంద్ర టిఫిన్స్ దగ్గర నుంచి మొదలయ్యామన్నమాట, స్టార్ట్ అయ్యాము. సో అక్కడ స్టార్ట్ అయినప్పుడు మాకు చీకటిగా ఉన్నది కాబట్టి అక్కడ మనం వీడియో అయితే ఏం తీసుకోలేకపోయాము. సో ఆల్మోస్ట్ 23 బైక్స్ అనమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ బైక్. ఒకరిది హిమాలయ ఉంది, ఒకటి ఇంటర్సెప్టర్ ఉంది, ఒక్కొక్కరిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని రైడింగ్ బైక్స్ అనమాట. సో నాది కూడా హంటర్ బైక్తో ఫస్ట్ టైం ఇలా అన్ని బైక్లతో కలిపి వెళ్ళడం వికారాబాద్కి, అనంతగిరి హిల్స్కి అండ్ అక్కడ నుంచి కోట్పల్లి రిజర్వాయర్కి, ఇలాంటి అన్ని ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ మేము వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఆపుకొని అందరం కూడా ఫస్ట్ ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ లైక్ 6:30 అయిందనమాట. 6 అయిండొచ్చు. సో అప్పుడే కొంచెం లైటింగ్ వచ్చింది కాబట్టి అందరు ఆపుకొని వీడియోస్ ఇక్కడనే స్టార్ట్ చేశారనమాట. సో నేను కూడా ఇక్కడ నుంచే వీడియో అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్. జావా ఉంది, పల్సర్ ఉంది అండ్ హిమాలయన్ వస్తుంది. సో అన్నీ కూడా ఇలాంటి బైక్స్తో నేను ఫస్ట్ టైం రైడ్ చేస్తూ ఉన్నాను. చాలా 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 అద్భుతంగా అనిపించింది అనమాట. సో ఎప్పుడు వెళ్ళినా సింగిల్గా వెళ్తాము, కాకపోతే ఇప్పుడు ఇన్ని బైక్స్తో పాటు వెళ్ళడం అదొకటి. సో ఇదొక సిస్టమ్ అనేది చాలా బాగా అనిపించింది. అంతా కూడా లైన్గా సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటాం. సో ముందులో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఏదైనా బైక్స్ వస్తూ ఉంటే మనకి ఆపోజిట్లో వెహికల్ ఏమైనా వస్తూ ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనము అందరం సేమ్ లైన్గా వెళ్తుంటే ఆ ఫీలింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్రతి విలేజ్లో మేము అన్ని బైక్స్ అట్లా లైన్గా సిస్టమేటిక్గా పోతూ ఉంటే అందరూ మమ్మల్ని చూస్తూ ఉన్నారన్నమాట. సో అలాంటి ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. సో సో ఇక్కడ నుంచి మేము ఇంకా స్టార్ట్ అయ్యి ఫస్ట్ వచ్చేసి అనంతగిరి హిల్స్ ఫారెస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తారు. సో రోడ్ కూడా చూడండి. ఇక్కడ మొత్తం మనకు బ్యాక్ సైడ్ చెట్లు చాలా బాగా, లొకేషన్ సీనరీ అనేది చాలా బాగా కనిపించింది కాబట్టి ఇక్కడ ఆపుకున్నాం. ఇంకా అందరం వచ్చేసి అనంతగిరి హిల్స్లో వ్యూ పాయింట్, ఫారెస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా ఎక్స్ట్రాడినరీ. ఆ రోజు ఏంటంటే వెదర్ కూడా చాలా బాగా సహకరించిందనమాట మాకు. అటు వర్షం పడలేదు, ఎండ కొట్టలేదు, ఒక మంచి కూల్ వైబ్ అనేది తీసుకొచ్చింది. సో దానివల్ల కూడా మేము అందరం కూడా ఏమీ ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా చాలా హ్యాపీగా, ఎందుకంటే అందరం కూడా జాకెట్స్ వేసుకుంటారు అనమాట వెహికల్స్ మీద, మనకి ఏమి అవ్వకూడదు అని చెప్పేసి. సో కొంచెం హార్డ్ జాకెట్స్ వేసుకుంటూ ఉంటారు. సో అది ఎండాకాలం అయితే ఎండకైతే చాలా ఉబ్బరిస్తూ ఉంటుంది. సో ఆ రోజు కూల్ వైబ్ ఉంది కాబట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇది లోపల ఫారెస్ట్లో ఒక చెట్టుకు మొత్తం ఇలాంటి ఎర్ర పండ్లు ఉన్నాయన్నమాట. అవి ఏ పండ్లో అన్నీ కూడా కోతులు తింటూ ఉన్నాయి. 1.5 కిలోమీటర్ మేము కిందికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ వ్యూ పాయింట్ పైన చూసాం కదా. సో ఒక ట్రెక్కింగ్ లాగా చాలా చాలా బాగా అనిపించింది అదైతే. వన్ అవర్ దాకా ఇక్కడనే అందరం కూడా ఎవరి బైక్ పర్సన్తో వాళ్ళు అంటే ఇక సపరేట్గానే వెళ్ళారనమాట. వెళ్ళి కాసేపు మంచిగా ఫ్రెష్గా ఆ యొక్క వెదర్ని, ఆ ఫారెస్ట్లో ఆ యొక్క నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆ యొక్క మట్టి వాసన, ఎందుకంటే లైట్గా వర్షం పడ్డట్టు కూడా ఉంది కాబట్టి సో లోపల అనేది చాలా 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 ప్రశాంతమైన లైఫ్ అనుకోవచ్చు. సో అక్కడే ఉండిపోవాలి అన్నంత ఫీలింగ్ వచ్చేలాగా ఇక్కడైతే మనకు ఎండ లేదు కాబట్టి చాలా అద్భుతంగా కనిపించా ఉంది. సో డీప్ ఫారెస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ పైకి ట్రెక్కింగ్ ద్వారా పైకి వెళ్తూ ఉన్నాం.
పైకి ఎక్కేటప్పుడు కొంచెం ఏమింత స్కిడ్ అయినా కానీ కింద పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆ సాయిల్ అనేది వర్షం పడడం వల్ల కొంచెం మెత్తగా ఉందన్నమాట. మీరు కూడా ప్లాన్ చేస్తున్నట్లయితే గ్రూప్ ఆఫ్ టీమ్తో, ఇక్కడ చూడండి అందరూ కూడా టీమ్తోనే వస్తూ ఉన్నారు. సింగిల్గా అయితే కొంచెం అంత ఎంజాయ్మెంట్ అనిపించదు. సో గ్రూప్ ఆఫ్ మీకు ఒక టీమ్ మెంబర్స్ ఉంటే, లేదంటే ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా సరే కానీ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చి ఎంజాయ్ చేయండి. ఇట్ విల్ బీ గుడ్ వీకెండ్ అవుతా ఉంది మీకు. హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ దూరంలో ఉంది జస్ట్. సో మనం అప్ప జంక్షన్ నుంచి 1.5 అవర్లో వికారాబాద్ ఫారెస్ట్ వ్యూకి రావచ్చు అనమాట. ఇక్కడ మనకి టెంపుల్ కూడా ఉంటుంది, ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుంది. వచ్చే దారిలో మేము ఆల్రెడీ ఆ టెంపుల్ని క్రాస్ అయ్యి వచ్చాము. సో ఇక్కడ పక్కనే ఇప్పుడు ఏదైతే ఫారెస్ట్ వ్యూ ఉందో పక్కనే జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో మనకి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. సో ఆ టెంపుల్ని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు అండ్ ఫారెస్ట్ వ్యూను చూడవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మీరు కోట్పల్లి రిజర్వాయర్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఒక్క డేలోనే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ ఎర్లీగా వచ్చిరంటే ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు మీరు ఇలా హ్యాపీగా ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు అనమాట. సో 1 డేలో హైదరాబాద్ నుంచి మనకి ఎక్కడి నుంచి అయినా మనకి ఈజీ వేనే ఉంది. అప్పా జంక్షన్ వచ్చిరంటే సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, అప్పా జంక్షన్ మనకి మొయినాబాద్ సైడ్ ఉంటుంది. సో అక్కడ చిలుకూరు టెంపుల్ కూడా అదే రూట్లో ఉంటుంది. ఇన్ కేసు మీకు ఇంకా కొంచెం టైం ఉందంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేటప్పుడు చిలుకూరు టెంపుల్లో కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. చిలుకూరు టెంపుల్లో మీరు దర్శనం చేసుకొని అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వికారాబాద్ వచ్చేసి వికారాబాద్లో అనంతగిరి హిల్స్ ఫారెస్ట్ కానీ అండ్ అనంత పద్మనాభ స్వామివారి టెంపుల్ కానీ ఇక్కడ నుంచి కోట్పల్లి రిజర్వాయర్ కానీ ఒక్క రోజులో ఆల్మోస్ట్ 4 కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, దయచేసి చూడండి. సో ఇప్పుడుగా మేము సో ఇక్కడ కోట్పల్లి రిజర్వాయర్ అనమాట. సో లేక్ వ్యూ, సో ఇక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అదే కూల్ ఉంది కాబట్టి, కూల్ వైపు బ్రీజ్ సో ఉంది కాబట్టి సో వెళ్ళాలనిపించట్లేదు అనమాట. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ వర్షం పడినా కానీ లేదంటే ఎండ కొట్టినా కానీ మేము ఇంతసేపు ఉండేవాళ్ళు కాదేమో. బట్ ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణం, ఆ వేవ్స్ అంతా కూడా చాలా బాగుంది కాబట్టి సో యాక్చువల్లీ మేము ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలనుకున్నాము. బట్ ఇక్కడనే మాకు ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. ఇక్కడనే జస్ట్ కోట్పల్లి రిజర్వాయర్లోనే 2:33 అయింది. అంటే నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. వీకెండ్ వీళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళందరికీ దొరికేది సాటర్డే సండే టైము కాబట్టి ఒక సాటర్డే సండేని ఎంజాయ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్లో ఉంటారు కాబట్టి అది కూడా మనకి వెదర్ అనుకూలించినప్పుడు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటాం. సో అలాంటి సిచ్యువేషనే. సో ఇక్కడ కాయాకింగ్ అని చెప్పేసి, బోటింగ్ అని చెప్పేసి ఆల్ టైప్స్ ఆఫ్ బోటింగ్ సర్వీసెస్ ఉన్నాయి. మేమైతే తీసుకోలేదు. సో ఇక్కడ నుంచి ఇక మేము రిటర్న్ అయ్యాము. సో రిటర్న్ అయ్యేటప్పుడు చూడండి వీడియో తీసాము, అన్ని వెహికల్స్ చూస్తూ ఉన్నారు కదా స్ట్రైట్గా. సో ఎవరిని క్రాస్ చేయకుండా ఒక స్పీడ్ మెయింటెనెన్స్ అనమాట. ఆ పర్సన్ సైడ్ నుంచి వెళ్ళేటైనా మార్షల్స్ అంటారు. సో అతను మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట, ఎలా వెళ్ళాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి, లైక్ లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి అనే పర్సన్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళు మనోళ్ళు కాదు, మళ్ళీ వాళ్ళు కూడా మందార కలిసిరు అనుకోవచ్చు. సో ఇట్లా లైన్గా మేమైతే ఒక రోడ్కి ఒక సైడ్ మాత్రమే, అంత రోడ్ని డిస్టర్బ్ చేయకుండా ఒక సైడ్ తీసుకొని ఆ సైడ్ నుంచి మేమంతా కూడా లైన్గా వెళ్ళడం చాలా చాలా బాగా అనిపించింది. నాకు ఫస్ట్ టైం వెళ్ళినా కాబట్టి ఆ ఒక ఫీల్ ఇంకా చాలా బాగుంది. నెక్స్ట్ కూడా ఆ గ్రూప్తో నేను రైడ్స్ వెళ్ళబోతూ ఉన్నాను. వాళ్ళు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ రైడ్స్ కూడా. సో కానీ ఫస్ట్ రైడ్ అనేది మెమరబుల్గా ఉండిపోతుంది కదా అన్నట్లు నాకు వికారాబాద్ అంటే చాలా ఇష్టమైన ప్లేస్. చిన్నప్పటి నుంచి వెళ్ళేవాడిని ఊరికే. సో ఆ వికారాబాద్ ఇష్టమైన ప్లేస్కి ఇలాంటి రైడర్స్తో రైడింగ్ జాకెట్స్ వేసుకొని ప్రొఫెషనల్ రైడర్స్తో వెళ్ళడం ఇట్స్ ఏ మంచి సైన్ అనుకుంటా. సో నెక్స్ట్ కూడా సో వీళ్ళతో ఇంకా రైడ్స్ వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో ఇదండి ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది అండ్ చూపించాలనుకున్నది. చాలా బాగా అనిపించింది. సో దయచేసి మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఖాళీ టైం ఉన్నప్పుడు సాటర్డే సండే రోజు వెళ్ళండి, మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
సో అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.